తెలంగాణను లైఫ్ సైన్సెస్ కు గ్లోబల్ హబ్ గా మార్చేందుకు ప్రజాప్రభుత్వం సంకల్పించింది. 2 ఏళ్లలోనే ఈ రంగంలో 73,000 కోట్ల భారీ పెట్టుబడులు సాధించిన ప్రభుత్వం సరికొత్త పాలసీతో ముందుకొచ్చింది. రాబోయే 5 ఏళ్లలో ఈ రంగంలో 2.29 లక్షల కోట్లను ఆకర్షించాలని, 5 లక్షల కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రగామి 5 లైఫ్ సైన్సెస్ క్లస్టర్స్ లో ఒకటిగా డెవలప్ చేయడమే ధ్యేయంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఇందుకోసం గ్రీన్ ఫార్మా సిటీ అండ్ ఫ్లాగ్షిప్ ఫార్మా విలేజెస్ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. 1000 కోట్ల నిధితో ఈ రంగంలో కొత్త ఇన్నోవేషన్స్ ను ప్రోత్సహిస్తుంది. ఇటీవల స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ టీమ్ తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీని ఆవిష్కరించింది. ఈ కొత్త పాలసీ ప్రకారం బయోలాజిక్స్, సెల్, బయోసిమిలర్లు, జీన్ థెరపీస్, యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్ తదితర టెక్నాలజీలు, ప్లాట్ఫామ్లకు ప్రచారం చేస్తారు. క్లినికల్ ట్రయల్ ఎకోసిస్టమ్ ను మరింత బలోపేతం చేస్తారు. కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ తో సహా ఫార్మా సేవల ఎకోసిస్టమ్ ను మరింత విస్తరిస్తారు. డయాగ్నోస్టిక్స్, మెడికల్ ఎలక్ట్రానిక్స్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తయారీకి ఒక బలమైన కేంద్రంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ డొమైన్లతో పాటు అధునాతన విశ్లేషణలు, ఏఐ, ఇంజనీరింగ్, డిజిటల్ హెల్త్, హై అండ్ R&D కార్యకలాపాలపై ఫోకస్ చేస్తారు. ఈ రంగంలో సంబంధం ఉన్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్స్ ను మరింతగా ఆకర్షిస్తారు. రాష్ట్రమంతటా ORR వెంట 1000 నుంచి 3000 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 10 ఎకరాల ఫార్మా విలేజ్ ని అభివృద్ధి చేస్తారు. ప్రతిష్టాత్మక తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లో స్కిల్ డెవలప్మెంట్, సామర్థ్య నిర్మాణ వేదికలు తదితర కార్యక్రమాల ద్వారా అత్యంత శక్తివంతమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నైపుణ్య శక్తిని పెంపొందిస్తారు. పరిశ్రమలతో కన్స్ట్రక్టివ్ ఇంటర్న్షిప్లు, బయోలాజిక్స్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్, ఏఐ, బయో ఇన్ఫర్మాటిక్స్, హెల్త్ అవుట్కమ్స్ అండ్ ఎకనామిక్ రీసెర్చ్ వంటి కీలక డొమైన్స్ లో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ను నిర్వహిస్తారు. సింగిల్ విండో వ్యవస్థ ద్వారా ఈ రంగంలోని పరిశ్రమలకు అనుమతిస్తారు. ఇలా మన తెలంగాణను లైఫ్ సైన్సెస్ కు అడ్డాగా మార్చి రాష్ట్రంలోని లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పించేలా ప్రజాప్రభుత్వం వడివడిగా ముందడుగేస్తుంది.